దర్శిపట్నం శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి పెద్దిరాజు, ప్రకాశం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి జె రవికుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో నేను దర్శి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నానని, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామో, ఇచ్చిన హామీని నెరవేర్చుట కోసం ఈ రోజు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని, దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ ఆర్పిశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు, టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్నా తదితరులు పాల్గొన్నారు. కళాశాల అంటే డిజిటల్గా ఉండాలి.